హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా లెక్చర్ బ్లాగ్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో నేర్చుకున్న టాపిక్ వచ్చేటప్పటికి పిఎంఎంసి గ్యాల్వనోమీటర్. పిఎంఎంసి గ్యాల్వనోమీటర్ గురించి మనం తెలుసుకునే ముందు జనరల్ గా ఈ గ్యాల్వనోమీటర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే స్మాల్ ఎలక్ట్రికల్ కరెంట్ ని మెజర్ చేయడానికి మనకి అండ్ డిటెక్ట్ చేయడానికి గ్యాల్వనోమీటర్ అనేది యూజ్ అవుతుంది. జనరల్ గా ఈ గ్యాల్వనోమీటర్ అనేది దేని యొక్క ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది అంటే మనము కరెంట్ క్యారింగ్ కండక్టర్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం తీసుకుని కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది మ్యాగ్నెట్స్ మధ్య మనం ప్లేస్ చేస్తామో మనకి టార్క్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి పిఎంఎంసి అంటే ఫుల్ ఫామ్ తెలుసుకుందాం. పిఎంఎంసి అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూవింగ్ కాయిల్ అనమాట. ఏంటమ్మా? పర్మనెంట్ మ్యాగ్నెటిక్ ఆర్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్. పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ నే మనం ఏమంటాం అంటే పిఎంఎంసి. అంటే పిఎంఎంసి కూడా మనకి డెఫినేషన్ తెలియాలి కాబట్టి పిఎంఎంసి డెఫినేషన్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఎప్పుడైతే మనము కాయిల్ ని మూవ్ అనేది మనం చేస్తామో మూవ్ చేసేటప్పుడు పర్మనెంట్ మ్యాగ్నెట్ అనేది మనకి స్టేషనరీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే క్రియేట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనము కాయిల్ ని మూవ్ చేయడం వల్ల మనకి పర్మనెంట్ మ్యాగ్నెట్ అనేది స్టేషనరీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్నే మనం ఏమంటాం అంటే పిఎంఎంసి అంటారు. పిఎంఎంసి ఫుల్ ఫామ్ ఏంటి? పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ అని అంటారు అనమాట. ఇప్పుడు దీని యొక్క బ్లాక్ డయాగ్రామ్ అండ్ దీని యొక్క కన్స్ట్రక్షన్ వర్కింగ్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది మొత్తంగా మనకి దీని యొక్క బ్లాక్ డయాగ్రామ్ అనమాట. ఈ మనం తీసుకునే ఈ సర్క్యూట్ మొత్తం ఏదైతే ఉందో దీంట్లోని ఫస్ట్ మనకి అప్పర్ సస్పెన్షన్ అనేది ఉంది. ప్రతి దాని యొక్క కన్స్ట్రక్షన్ పాయింట్ టు పాయింట్ అనేది మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం చూసుకున్న ఫస్ట్ వన్ ఏంటమ్మా? అప్పర్ సస్పెన్షన్. అప్పర్ సస్పెన్షన్ ఏదైతే ఉందో జనరల్ గా ఈ అప్పర్ సస్పెన్షన్ ని ఫ్లెక్సిబుల్ సస్పెన్షన్ అని కూడా అంటారు. మనకి జనరల్ గా మనకి అప్పర్ సస్పెన్షన్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. అంటే రొటేషన్ అనేది చాలా ఫ్రీగా అనేది జరుగుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటి? మిర్రర్. ఈ మిర్రర్ అనేది ఎందుకు యూస్ అవుతుంది అంటే మనం తీసుకునే ఈ గ్యాల్వనోమీటర్ ఏదైతే ఉందో గ్యాల్వనోమీటర్ మీద డిటెక్ట్ అయిన మెజర్మెంట్స్ అనేది అంటే జనరల్ గా మేము చెప్పాలి అంటే స్కేల్ దగ్గర మనకి వచ్చిన పాయింట్స్ అన్నిటిని కూడా డిటెక్ట్ చేయడానికి అండ్ ఈజీగా విజిబుల్ అనేది జరగడానికి గురించి మనకి మిర్రర్ అయితే ఇక్కడ ప్లేస్ చేయడం అయితే జరిగింది. ఈ మిర్రర్ కూడా దేనికి అటాచ్ అయింది? అప్పర్ సస్పెన్షన్ కి అయితే అటాచ్ అనేది జరిగింది. సెకండ్ వన్ కి వచ్చేటప్పటికి ఇంకేంటుందమ్మా? మూవింగ్ కాయిల్ అనేది ఉంది. ఈ మూవింగ్ కాయిల్ అనేది రెక్టాంగులర్ షేప్ లోని ఉన్న దాంట్లోని కన్సిస్ట్ అయింది. రెక్టాంగులర్ షేప్ లో మూవింగ్ కాయిల్ అనేది ఉంటుంది. అండ్ ఈ మూవింగ్ కాయిల్ అనేది ఏదైతే ఉందో ఇది జనరల్ గా మనకి ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే మనము ఈ మొత్తాన్ని కూడా పాయింట్ టు పాయింట్ వైజ్ గా మనము పాయింట్ గా మనము కన్సిడర్ చేసినట్టయితే అప్పుడు ఫస్ట్ వన్ ఏంటి అంటే అప్పర్ సస్పెన్షన్. ఈ అప్పర్ సస్పెన్షన్ ఏదైతే ఉందో దీన్ని మనము ఫ్లెక్సిబుల్ సస్పెన్షన్ అని కూడా అని అంటాం అనమాట. ఈ ఫ్లెక్సిబుల్ సస్పెన్షన్ అనేది జనరల్ గా మనకి దేంతో తయారవుతుంది అంటే ఫాస్ఫరస్ తోటి మనకి ఇది కన్సిస్ట్ అనేది జరిగి ఉంటుంది. ఫాస్ఫరస్ బ్రాంజ్ అనే దాంతో మనకి తయారు అనేది అవుతుంది అనమాట. జనరల్ గా మనం తీసుకున్న అప్పర్ సస్పెన్షన్ ఏదైతే ఉందో అది దేనికి కనెక్ట్ అయి ఉంది? మిర్రర్ తో పాటుగా మనకి మూవింగ్ కాయిల్ కి అయితే కనెక్టింగ్ అనేది జరిగింది. ఇది అప్పర్ సస్పెన్షన్ అనేది జనరల్ గా మనకి ఫ్రీగా రొటేషన్ అనేది జరుగుతుంది అనమాట. సెకండ్ వన్ కి వచ్చేటప్పటికి ఏంటి అమ్మ? మిర్రర్ గురించి మనం మాట్లాడుకోవాలి. మిర్రర్ అంటే ఏంటి అంటే మనం తీసుకునే ఈ గ్యాల్వనోమీటర్ లో ఉన్న స్కేల్ ఏదైతే ఉందో ఈ స్కేల్ లోని మనకి రీడింగ్స్ అనేది డిటెక్ట్ అనేది చేయడం గురించి మనకి ఇక్కడ మిర్రర్ అయితే మనం యూజ్ చేసాం అనమాట. థర్డ్ వన్ కి వచ్చేటప్పటికి ఏముందమ్మా? మూవింగ్ కాయిల్. ఈ మూవింగ్ కాయిల్ అనేది జనరల్ గా మనకి ఒక రెక్టాంగులర్ షేప్ లోని కన్సిస్ట్ అయ్యి అయితే ఉంటుంది. ఈ మూవింగ్ కాయిల్ మనం ఏదైతే తీసుకుంటున్నామో ఈ మూవింగ్ కాయిల్ ని మనం దేని మధ్య ప్లేస్ చేస్తాము అంటే రెండు మ్యాగ్నెటిక్ ప్లేట్స్ మీద మధ్యలోనే మనం ప్లేస్ అనేది చేస్తాం. అంటే మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో అంటే నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ కలిగిన మ్యాగ్నెట్స్ మధ్యన మనము మూవింగ్ కాయిల్ అయితే ప్లేస్ చేస్తాం. దీన్నే ఈ నార్త్ అండ్ సౌత్ ఈ ఏదైతే మ్యాగ్నెట్స్ ఉన్నాయో దాన్నే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అని మనం అంటాం అనమాట. ఈ రెండు మ్యాగ్నెట్స్ మధ్యన మనము మూవింగ్ కాయిల్ అయితే మనం ప్లేస్ చేస్తాం. ఈ మూవింగ్ కాయిల్ అనేది ప్లేస్ చేసిన తర్వాత మనకి జనరల్ గా మనకి ఏం ఫార్మ్ చేస్తుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూసర్
ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి జనరల్ గా ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే అల్యూమినియం ని ప్రొడ్యూస్ చేస్తుంది. అల్యూమినియం కాయిల్ ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఎప్పుడైతే అల్యూమినియం ని మనము మూవ్ అనేది చేస్తామో, మూవ్ చేయడం వల్ల డాంపింగ్ టార్క్ అనేది ఫామ్ అవుతుంది. డాంపింగ్ టార్క్ అనేది జనరల్ గా మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒక కాయిల్ అనేది స్టెబిలిటీని అండ్ అదే విధంగా రెస్ట్ పొజిషన్ లో ఉందో లేదో తెలుసుకోవడం గురించి అయితే మనం డాంపింగ్ టార్క్ అయితే యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి లోవర్ సస్పెన్షన్. దీన్ని మనం ఏమంటామంటే లోవర్ సస్పెన్షన్ అని అంటారు. జనరల్ గా మనం తీసుకునే ఈ లోవర్ సస్పెన్షన్ అనేది ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఒక స్ప్రింగ్ టైప్ లో కనిపిస్తుంది. ఈ స్ప్రింగ్ టైప్ లోని ఉన్న ఉన్నదాన్ని మనం ఏమంటామంటే లోవర్ సస్పెన్షన్ అంటారు. ఈ లోవర్ సస్పెన్షన్ అనేది దేనికి కనెక్ట్ అయి ఉంది? మూవింగ్ కాయిల్ కి కనెక్ట్ అనేది జరిగి ఉంది అని చెప్పారు. జనరల్ గా మనం తీసుకున్న ఈ లోవర్ సస్పెన్షన్ ఏదైతే ఉందో అది మనకి రొటేటరీ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ విల్ బి ప్రొడ్యూసెస్ ద రొటేటరీ టార్క్. ఈ రొటేటరీ టార్క్ ఏదైతే ఉందో అది జనరల్ గా మనకి డిటెక్షన్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే డిఫ్లెక్షన్ ఆఫ్ కాయిల్ కి మనకి ప్రపోర్షనల్ గా ఉంటుంది అని చెప్పారు. నెక్స్ట్ వన్ ఏంటి? స్కేల్ అండ్ పాయింటర్. స్కేల్ అంటే ఏంటి అండ్ పాయింటర్ అంటే ఏంటో దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఈ మొత్తం పైన అప్పర్ సర్ఫేస్ నుంచి లోవర్ సస్పెన్షన్ వరకు వచ్చిన ప్రతి ఒక్క మెజర్మెంట్స్ అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి స్కేల్ అండ్ పాయింటర్ అనేది ఉండాలి. పాయింటర్ అనేది వాల్యూని డిఫైన్ చేయడానికి, స్కేల్ అనేది వాల్యూస్ ని ఏ వాల్యూ అనేది ఎక్కడ రిప్రజెంట్ అయిందా అని చెప్పడం గురించి మనకి స్కేల్ అండ్ పాయింటర్ అయితే మనం చూసుకుంటాం. ఇప్పుడు దీని యొక్క మొత్తం కన్స్ట్రక్షన్ అయితే అయ్యింది కదా. ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ చూద్దాం. వర్కింగ్ ప్రిన్సిపల్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడైతే మనము తీసుకున్న ఈ మూవింగ్ కాయిల్ ఏదైతే ఉందో దీంట్లో కరెంట్ అనేది పాస్ చేయాలి. కరెంట్ అనేది పాస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఏ కరెంట్ అనేది మనం పాస్ చేయాలో కూడా మనకు తెలిసి ఉండాలి. డీసీ కరెంట్ ని పాస్ చేయాలి. డీసీ కరెంట్ అంటే డైరెక్ట్ కరెంట్ ని మనం పాస్ చేస్తాం అనమాట. దీనికి మూవింగ్ కాయిల్ కి మనము మూవింగ్ కాయిల్ అంటే మూవింగ్ కాయిల్ కాదు, జస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఎయిర్ గ్యాప్ అనమాట. ఎయిర్ గ్యాప్ ని ఏమంటామంటే ఐరన్ సిలిండర్ లోపల ఉంది కదా ఆ వాటిని ఎయిర్ గ్యాప్ అని అంటారు. ఇప్పుడు ఈ ఎయిర్ గ్యాప్ కి మనం ఏం చేయాలి అంటే కరెంట్ ని మనము ఫ్లో చేయాలి. ఎప్పుడైతే డీసీ కరెంట్ ని మనం మూవింగ్ కాయిల్ లో ప్రొడ్యూస్ చేస్తామో ఈ మూవింగ్ కాయిల్ ని కూడా మ్యాగ్నెట్ల మధ్యన మనం ప్లేస్ చేసిన తర్వాత డైరెక్ట్ కరెంట్ ని మనము ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది అనమాట. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మనకి ఏం జరుగుతుంది అంటే జనరల్ గా మనం మూవింగ్ కాయిల్ ని ఎందులో ప్లేస్ చేసాం? రెండు పర్మనెంట్ మ్యాగ్నెట్ల మధ్య మనం ప్లేస్ చేయడం వల్ల మనకి ఆ రెండింటి మధ్యలో కూడా మనకి కరెంట్ అనేది ఫ్లో అవ్వడం వల్ల మనకి టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఈ టార్క్ అనే దాని యొక్క వాల్యూని మనం ఇప్పుడు చూడాలన్నమాట. టార్క్ యొక్క వాల్యూని చూసే ముందు జనరల్ గా దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది దేని మీద వర్క్ అవుతుందా అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. మనకి పిఎంఎంసి యొక్క ఇన్స్ట్రుమెంట్ అనేది జనరల్ గా దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్ వల్ల అయితే దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అయితే బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు దీని యొక్క టార్క్ యొక్క పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ యొక్క వాల్యూని మనం చూద్దాం. అదేంటి అంటే టీడీ ఈజ్ ఈక్వల్ టు బిఐఎన్ఏ అనమాట. ఇక్కడ మనం తీసుకున్నది టీడీ ఈజ్ ఈక్వల్ టు బిఐఎన్ఏ అనేది మనం టార్క్ అంటే పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ లో ఉన్న టార్క్ యొక్క వాల్యూని అయితే మనం ఇక్కడ రాస్తాం. ఇప్పుడు దీన్ని టీడీ ఈజ్ ఈక్వల్ టు మనం కే టీటా కింద కన్సిడర్ చేస్తే పైన ఈక్వేషన్ ఎలా మారుతుంది? కే టీటా ఈజ్ ఈక్వల్ టు బిఐఎన్ఏ. ఇక్కడ మనం తీసుకున్నది టీడీ ఏదైతే ఉందో టీడీ దేన్ని డిఫైన్ చేస్తుంది అంటే టార్క్ డిఫ్లెక్షన్ అయితే ఆర్ డిఫ్లెక్షన్ టార్క్ అయితే మనకి డిఫైన్ చేస్తుంది. మరి బి అంటే ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆఫ్ ద డెన్సిటీ డిటెక్షన్ ని డిఫైన్ చేస్తుంది. అండ్ ఐ అంటే ఏంటి అంటే బి అంటే ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనమాట. ఇక్కడ ఐ అంటే ఏంటి అంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కాయిల్, ఎంత అమౌంట్ ఆఫ్ కాయిల్ అనేది కరెంట్ లో ఫ్లో అవుతుందో దాన్ని ఐ అనేది డిఫైన్ చేస్తుంది. మరి అన్ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ టర్న్డ్ కాయిల్స్ అనమాట. ఏ అంటే ఏంటి అంటే ఏరియా ఆఫ్ ద కాయిల్. ఇప్పుడు మనకి కే అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద కాన్స్టెంట్ టర్మ్ అండ్ టీటా అంటే యాంగిల్ అనమాట. క్లియర్? ఇక్కడ వరకు మనకి పిఎంఎంసి గ్యాల్వనోమెట్రీ యొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే అయ్యింది. దీని యొక్క నోట్స్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. Iron instruments and the PMMC instruments that use the permanent magnet to create a stationary magnetic field in which a coil moves are known as the permanent magnet moving coil. It is known as also PMMC instruments అని కూడా మనం దీన్ని అనొచ్చు అనమాట. A galvanometer is the instrument used to detect and measure the small electrical circuit.
ఈ గ్యాల్వనోమీటర్ మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే చిన్న చిన్న ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేయడానికి అయితే ఈ పిఎంఎంసి గ్యాల్వనోమీటర్ అయితే మనం యూజ్ చేస్తామన్నమాట. జనరల్లీ దీని యొక్క ప్రిన్సిపల్ అనేది దేని మీద బేస్ అయ్యి ఉంటుందంటే కరెంట్ క్యారియింగ్ కండక్టర్ మీద. ఎప్పుడైతే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కరెంట్ క్యారియింగ్ కండక్టర్ మధ్యన మనం ప్లేస్ చేస్తామో మనకి టార్క్ని ఎక్స్పీరియన్స్ అయితే చేస్తుంది అనమాట. అదే రాసాను చూడండి. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ దట్ కరెంట్ క్యారియింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్డ్ టార్క్ అని చెప్పారు. ఇది ఇక్కడ దీని యొక్క డయాగ్రామ్ రిప్రజెంటేషన్ అనమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ ఏం తీసుకున్నామంటే అప్పర్ సస్పెన్షన్ తీసుకున్నా. అప్పర్ సస్పెన్షన్ అనేది మిర్రర్కి కనెక్ట్ చేసాం. మిర్రర్ దేనికి కనెక్ట్ అయి ఉంది? మూవింగ్ కాయిల్కి కనెక్ట్ అయి ఉంది అనమాట. మూవింగ్ కాయిల్ అనేది రెక్టాంగులర్ షేప్లో ఉంది అండ్ 2 మ్యాగ్నెట్స్ అనేది మనం ప్లేస్ చేసాం. దాన్ని నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అని చెప్పాం. ఇప్పుడు మనం తీసుకొని మూవింగ్ కాయిల్ అనేది దేనికి కనెక్ట్ అయి ఉంది అంటే లోవర్ సస్పెన్షన్కి అయితే కనెక్ట్ అయి ఉంది. ఆ లోవర్ సస్పెన్షన్ మనకి ఎలా కనిపిస్తుంది? ఒక స్ప్రింగ్ టైప్లో అయితే కనిపిస్తుంది. ఇది మొత్తంగా డయాగ్రామ్ రిప్రజెంటేషన్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే దీని యొక్క కన్స్ట్రక్షన్ గురించి మనం మాట్లాడుకోవాలి. కన్స్ట్రక్షన్కి వచ్చేటప్పటికి కన్స్ట్రక్షన్ ఆఫ్ ద పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్స్ ఫస్ట్ వన్ ఏంటి? అప్పర్ సస్పెన్షన్ అని చెప్పాం. అప్పర్ సస్పెన్షన్ అంటే ఏంటి అంటే ఇది ఈజీగా రొటేషన్ అనేది అవుతుంది అండ్ ఇది మిర్రర్కి కనెక్టింగ్ అనేది జరిగి ఉంటుంది అనమాట. దేంతో తయారు చేసి ఉంటామంటే ఫాస్ఫరస్ బ్రాంజ్ తోటి అయితే దీన్ని తయారు చేసి అయితే ఉంటాము అని చెప్పేసి అయితే చెప్పారు. ఇక్కడ అదే రాసాను చూడండి. ఫ్లెక్సిబుల్ సస్పెన్షన్ మేడ్ ఆఫ్ ద ఫాస్ఫరస్ బ్రాంజ్ connects the moving coil and the allows a rotate freely. Next one ఏంటి? mirror attached to the suspension for the reflecting light onto a scale for a precise deflection measurements in the some galvanometers. థర్డ్ వన్ వచ్చేటప్పటికి మూవింగ్ కాయిల్. ఈ మూవింగ్ కాయిల్ అనేది రెక్టాంగులర్ షేప్లోనే ఉంటుంది అని ఆల్రెడీ నేను చెప్పాను. ఇట్ ఈస్ ఇన్ ద రెక్టాంగులర్ కాయిల్ అండ్ మేడ్ ఇన్ ద ఫైన్ ఇన్సులేటెడ్ వైర్ ఈ సస్పెండెడ్ బిట్వీన్ ద పోల్స్ ఆఫ్ ద పర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఇక్కడ మనం చూసినట్టయితే డయాగ్రామ్లో చూసినట్టయితే ఇక్కడ మనకి 2 మ్యాగ్నెట్ల మధ్యన అయితే మనకి మూవింగ్ కాయిల్ని అయితే మనం ప్లేస్ చేసాం అనమాట. ఆ మ్యాగ్నెట్స్ని మనం ఏమన్నాం? పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనుకుని చెప్పేసి అయితే చెప్పాం. ఇప్పుడు జనరల్గా మూవింగ్ కాయిల్ అనేది రెక్టాంగులర్లోనే ఉండడమే కాకుండా దేంతో తయారవుతుంది అని చెప్పారు? ఇది ఫైన్ ఇన్సులేటెడ్ వైర్తో అయితే దీన్ని తయారు చేసి ఉంటారు అని చెప్పారు. ద కరెంట్ పాసింగ్ త్రూ ద కాయిల్ విచ్ ఇంటరాక్ట్ విత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. డాంపింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. ద డాంపింగ్ టార్క్ ఈజ్ జనరేటెడ్ బై ద మోషన్ ఆఫ్ ద అల్యూమినియం కాయిల్ ఫార్మ్డ్ విత్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెడ్యూసింగ్ ద అన్వాంటెడ్ ఆసిలేషన్స్ ఇన్ ద పాయింటర్. మనకి డాంపింగ్ అనేది ఏం చేస్తుంది అంటే జనరల్గా మనకి టార్క్ని జనరేట్ చేస్తుంది అనమాట. Damping a torque is essential for the stabilizing the movement of the coil, ensuring it comes to rest. లోవర్ సస్పెన్షన్ ఏ విధంగా ఉంటుంది? స్ప్రింగ్ ఆకారంలో ఉంటుందని ఆల్రెడీ చూసాం. ఏ స్ప్రింగ్ ప్రొవైడ్స్ రొటేటింగ్ టార్క్ ప్రపోర్షనల్ టు ద కాయిల్ డిఫ్లెక్షన్కి మనకి ఏ విధంగా ఉంటుంది అంటే డైరెక్ట్ టార్క్ ప్రపోర్షనల్లోనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ పాయింటర్ అండ్ ద స్కేల్. ఏ పాయింటర్ అటాచ్డ్ టు ద మూవింగ్ కాయిల్ ఇండెక్స్ ద డిఫ్లెక్షన్ ఆన్ ద క్యాలిబ్రేట్ స్కేల్. ద స్కేల్ డైరెక్ట్లీ మెజర్ ద కరెంట్ అండ్ ద వోల్టేజ్. పాయింటర్ అండ్ స్కేల్ అనేది మనకు వచ్చిన వాల్యూస్ని డిటర్మైన్ చేయడానికి పాయింటర్ అండ్ ద స్కేల్ అనేది డిఫైన్ అవుతుంది. ఇప్పుడు దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అయితే చూద్దాం. వెన్ ద DC అంటే ఏంటి? డైరెక్ట్ కరెంట్. వెన్ డైరెక్ట్ current passes through the moving coil is placed in the air gap, it experiences the magnetic field. ఎప్పుడైతే మనం డైరెక్ట్ కరెంట్ని మూవింగ్ కాయిల్ మధ్య మనం ప్లేస్ చేస్తామో అప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. అండ్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్స్ వెన్ ద కరెంట్ flows through the moving coil passed in the magnetic field of the permanent magnet, it experiences the force. ఎప్పుడైతే మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ని మనం తీసుకొచ్చి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ మధ్యలోనే మనము మూవింగ్ కాయిల్లోని కరెంట్ అనేది పాస్ చేసినట్టయితే అక్కడ మనకి ఒక ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది జరుగుతుంది అనమాట. ఆ ఫోర్స్ అనేది ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. దిస్ ఫోర్స్ జనరేట్ ద డిఫ్లెక్టింగ్ టార్క్ ప్రపోర్షనల్ టు ద కరెంట్కి టార్క్ అనేది ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్ ప్రపోర్షనల్లో ఉంటుంది. అండ్ ద రిజల్టింగ్ యాజ్ షోన్ ద పాయింటర్ డిఫ్లెక్షన్ ఆన్ ద స్కేల్. దాని యొక్క రిజల్టెంట్ అనేది మనకి పాయింటర్ అండ్ ద స్కేల్లోనైతే చూపిస్తారు. ద టార్క్ ఈక్వేషన్ ఆఫ్ ద పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ గివెన్ బై TD ఈజ్ ఈక్వల్ టు BI NA. ఇక్కడ TDని అంటే
డిఫ్లెక్షన్ టార్క్ అని అంటాం అనమాట. ఈ టీడీని మనం కేటీటా అనుకున్నట్టయితే పైన ఈక్వేషన్ ఏమవుతుంది, బిఐఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు కేటీటా అవుతుంది. టీడీ అంటే డిఫ్లెక్టింగ్ టార్క్, బి అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఐ అంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కాయిల్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ద కాయిల్, ఏ అంటే ఏరియా ఆఫ్ ద కాయిల్, కే అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ అండ్ టీటా ఇస్ ద యాంగిల్ డిఫ్లెక్షన్ అనమాట. దిస్ ఈక్వేషన్ ఫార్మ్స్ ద బేసిక్ ఫార్మ్ ఆఫ్ ద మెజర్మెంట్స్ ఇన్ ద పిఎంఎంసి. ఈ ఫుల్ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.